సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను ఆపే శక్తి సామర్థ్యాలు ఉంటేనే సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకలో అడుగు పెట్టాలని అన్నారు. తెలంగాణను ఎడారి చేసే ప్రాజెక్టులపై హోస్పేట్ వేదికగా గల్లం విప్పాలని అన్నారు. కర్ణాటకతో పాటు ఏపీ అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకించారన్నారు. రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైనా తుంగభద్ర నదిలో కానీ కృష్ణా నదిలో కానీ ఇప్పటి వరకు కూడా మనం సంపూర్ణంగా మన నీటిని వాడుకోలేకపోతా ఉన్నాం. వాస్తవానికి తుంగభద్ర నది మీద ఏదైతే ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఉంటుందో అది నడిగడ్డను బతికించాల్సినటువంటి ప్రాజెక్టు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సహాయం చేయాల్సిన ప్రాజెక్టు, మనకు తెలంగాణకు 16 టీఎంసీలు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. కానీ ఆ 16 టీఎంసీలలో ఈ 12 ఏళ్ళు కానీ అంతకుముందు చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ ప్రాంతంలో కేవలం 6 టీఎంసీలు వాడుకున్నాం. మనం అంతకన్నా ఎప్పుడు కూడా ఒక్క ఇంచు కూడా మనం వాటర్ ఎక్కువ వాడుకోలేదు, ఒక చుక్క కూడా వాటర్ ఎక్కువ వాడుకోలేదు. మరి ఇటువంటి క్లిష్ట సమయంలో ఆర్డీఎస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టులను సంపూర్ణంగా బలోపేతం చేసి వాటిని విస్తరించి రిజర్వాయర్లు కట్టుకొని ఆ సంపూర్ణంగా 16 టీఎంసీ మనం వాడుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు. దాంతో నడిగడ్డ ప్రజలకు ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతుంది. మనకు 16 టీఎంసీలు ఆర్డీఎస్లు వస్తాయి, సుంకేష్లకు 16 టీఎంసీలు ఏపీలో వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఏమో ఆ 16 టీఎంసీలను 32 టీఎంసీలు చేసుకున్నది. బీభత్సంగా వాళ్ళు నీళ్లు వాడుకుంటా ఉన్నారు, మనం మాత్రం వాడుకోలేకపోతున్నాం. మరి మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకునే లోపల మన ఎగువ రాష్ట్రమైనటువంటి కర్ణాటక అక్కడ తుంగభద్ర మీద ఒక 3 ప్రాజెక్టులు కడుతున్నారు. ఆర్డీఎస్ నెత్తి మీద కేవలం 100 మీటర్ల దూరంలో కురిడి కల్పగల్ అనేటటువంటి ఊర్ల దగ్గర 2 టీఎంసీలతో ఒక రిజర్వాయర్ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైనా తుంగభద్ర నదిలో కానీ కృష్ణా నదిలో